జై వాసవి జై వాసవి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భముగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రివర్యులు నారా లోకేష్ గారు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల రిలే నిరాహార దీక్ష సందర్భముగా ఆయన మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ఆయన గుర్తింపుతో వీళ్ళు అమరావతిలో 6.8 ఎకరాల భూమిని కేటాయించి 58 రోజుల రిలే నిరాహార దీక్షకు గాను 58 అడుగుల విగ్రహాన్ని మన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఓపెన్ చేశారు. తర్వాత ఆ శుభ సందర్భంగా మన రాజంపేట గ్రామంలో పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి మన రాజంపేట ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పుష్పమాలను సమర్పించి జయంతి కార్యక్రమాన్ని చాలా గొప్పగా నిర్వహించారు. శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా మనకి రాజంపేటలో ఆయన యొక్క విగ్రహానికి మన ఇన్ఛార్జి అయినటువంటి జగన్మోహన్ రాజు గారు తదితరులు అందరూ కూడా వచ్చి ఆయనకు పూలమాల వేసి ఆయనకు ఇచ్చే దండం పెట్టుకొని పోయారు. కనుక ఆయన చేసినటువంటి సేవ ఈరోజు మనందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్గా తెచ్చినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన అందరికీ కూడా మనం గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం. వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని అనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు గాను తన వంతుగా నిరాహార దీక్ష చేపట్టి 58 రోజులు నిరాహార దీక్ష తర్వాత అసూలు బాసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా పూజనీయులైనటువంటి ఆ పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినోత్సవం సందర్భముగా మనం ఆయనకు నివాళులు అర్పించుకోవడం మన అదృష్టమని భావిస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.